మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. ఒక కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉందా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లి బెయిల్ రద్దు చేయించొచ్చని అన్నారు. కొందరు నటులు, రాజకీయ నేతలు పోలీసులపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తాము ఒక్క 10 నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఏంటని ఏసీపీ విష్ణుమూర్తి అన్నారు. కొంతమంది పోలీసులపై నిందలు వేస్తున్నారని అన్నారు. ఒక హీరో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఏసీపీ విష్ణుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాము, వెంటనే మీరు బందోబస్తు చేసుకోవాలి, నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు. కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటాడు. అందరూ ఎంజాయ్ చేస్తామంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటారు. ఎందుకు? ట్రైన్డ్ ఆఫీసర్స్, ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి, ఆయన అన్ని పరిస్థితుల్లో తట్టుకొని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం, ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడానికి ఎందుకు వస్తుంది? నువ్వు సెలబ్రిటీగా ఉండి, నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి